హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగే లేచి 5:30కి లేచి ఇంకా 5:30 లేవగానే వంట రూమ్‌లోకొచ్చేసి నేను ఫస్ట్ పాలు కాగబెట్టేస్తాను. కాగబెట్టేసి మనం టీ పెట్టేసుకొని ఇంకా ఒక దిక్కు పాలు, ఒక దిక్కు టీ పెట్టేసి ఇంకా రైస్ కడిగేస్తాను. రైస్ కడిగేసి రైస్ కుక్కర్‌లో పెట్టేస్తాను. పిల్లలు, హస్బెండ్ డ్యూటీకి, పిల్లలు స్కూల్‌కెళ్తారు కాబట్టి మార్నింగే 5:30కి లేసి ఈ పనులన్నీ చేసేసుకుంటాను. రైస్ కడిగేసి రైస్ కుక్కర్‌లో పెట్టేస్తాను. ఇంగా టీ మనకు అయ్యేలోపు నేను బ్రషింగ్ అవన్నీ అయిపోతది. తర్వాత కొంచెం వాకింగ్ చేస్తాను. మార్నింగ్ లేయడం వల్ల మనం మైండ్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. సో, మీరు మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి. ఇక్కడ పప్పు చేస్తున్నాను, మెంతం కూర పప్పు. మంచి పప్పు అంతా కడిగేసి ఒకసారి వాటర్ అంతా పడేసి ఇంకా ఫ్రెష్ వాటరు చిన్న గ్లాసులు 2 వేసాను పప్పు. ఈ పెద్ద గ్లాస్‌కి ఒక హాఫ్ వేస్తున్నాను. గ్లాస్ వేసి ఒక హాఫ్ కొంచెం వేస్తున్నాను. ఆనియన్స్, టమాటో, ఇంకా రెగ్యులర్ పప్పు, మామూలు పప్పు కాకుండా ఇలా ఆకుకూరలు వేసి చేసుకుంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఒక స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు, జీలకర్ర పెట్టేసి కుక్కర్ పెట్టేసి ఇక 4 పొయ్యిల మీద అటు ఇటు ఒకటి అన్నీ పెట్టేస్తాను. టక చేసేస్తుంటాను. ఇంకా ఈ విజిల్, ఈ టీ మసలేలోపు ఈ బ్రషింగ్ చేసుకొని వచ్చేస్తాను. నిజంగా అండి, అసలు మార్నింగ్ లేస్తేనే మైండ్ అంతా మనం యాక్టివ్గా ఉంటాం. డే అంతా మనకు ఒక పాజిటివ్ మైండ్ ఉంటుంది. చూడండి, ఇంకా చీకటిగానే ఉంది. 5:30కి అయిపోయింది. టీ వేసుకొని కొంచెం వెలుతురు వచ్చేసింది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చల్లగా, అసలు ఆ పక్షుల సౌండ్ చాలా బాగుంటుంది. అలా కొంచెం రిలాక్స్ అయి టీ తాగుతున్నాను. ఈ టీ తాగేలోపు అక్కడ రైస్ కుక్కర్ ఆన్ చేసి వచ్చేస్తాను. అక్కడ రైస్ అవుతుంటుంది. ఈ టీ కంప్లీట్ అయ్యేలోపు ఇంకా వేరేవి పప్పు కూడా ఉడికేసి ఉంటుంది. ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాను కొంచెం. మాకు పప్పు ఉంటే ఏదో ఒక ఫ్రై కావాల్సిందే పిల్లలకు, మా హస్బెండ్కి. అందుకే ఆలుని చిన్నగా కోసి ఫ్రై చేస్తున్నాను. ఇంకొకటండి, ఇప్పుడు వచ్చే ఆలు చిప్స్‌కి చాలా బాగుంటుంది. మీకు మార్కెట్‌లో దొరికితే తీసుకోండి. మన మామూలు ఆలు కాకుండా కొంచెం వేరేగా ఉంటుంది. మీకు ఏదైనా ఒకరోజు చూపిస్తాను తేడా. పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఉడికిపోయింది. మన రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని రుబ్బేసి తాలింపు వేసుకోవడమే. ఒక దిక్కు ఫ్రై అవుతుంది. ఆ ఫ్రైలో ఉన్న ఆయిలే కొంచెం వేసాను. కొంచెం టైం సేవింగ్. ఆయిల్ కాగే బదులు ఆల్రెడీ కాగి ఉంటుంది కాబట్టి అవి వేసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు వేసి మనం పప్పు తాలింపు వేసేసుకోవాలి. ఆ ఫ్రైలోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. కానీ మనకు కూడా పొద్దున్న లేసి మనం పనులు చేసుకుంటేనే చాలా యాక్టివ్గా ఉంటాము. అదే పిల్లలకు కానీ, హస్బెండ్ కానీ హాలిడే ఉంటే మాత్రం ఆ రోజు పని అస్సలు పోనే పోదు. లేట్ అవుతుంటుంది అన్నీ. సో, మనం మార్నింగ్ లేవడమే మనకు మంచిది. టక అన్నీ చేసేసుకోవాలి. ఆ పిల్లలని పోయి లేపాలి. వాళ్ళని లేపేసి రెడీ అమ్మని చెప్పేసి ఇంకా నేను టిఫిన్ కూడా చేసేయాలి. అయిపోయింది. మెంతం కూర పప్పు కూడా రెడీ. కొందరు ఆనియన్స్‌తో కూడా తాలింపు వేసుకుంటారు. నేను వెల్లుల్లితో వేసాను. ఆనియన్స్ ఇష్టం ఉండేవాళ్ళు ఆనియన్స్‌తో వేసేసుకోవాలి. పప్పు రెడీ అయింది. ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దాంట్లో ఫ్రై అయిపోయినాక కొంచెం ఉప్పు, కారం వేసి ఇలా టాస్ చేయాలి. అంతే అండి, అయిపోయింది.
ఇంకా ఈరోజు టిఫిన్ ఉప్మా చేస్తున్నాను. ఉప్మా తాలింపులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 2 గ్లాసుల వాటర్ వేసి మసలిచ్చాను. తర్వాత ఉప్మా కోసము ఇక్కడ వెల్లుల్లి కారం చేశాను. ఏం లేదండి, ఉప్పు, కారము వేసి మిక్సీ పట్టినాక కొంచెం తర్వాత ఎల్లిపాయలు ఒక గడ్డ ఉంటది కదా, ఎల్లిపాయ గడ్డ, అదంతా వేసి మిక్సీ పట్టాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసినది అలా చేస్తే మనకు వెల్లుల్లి కారం పొడి పొడిగా వస్తుంది. పిల్లలకు క్యారర్ కట్టడం స్టార్ట్. ఇలా రోజు ఒకటి అనుకొని చేస్తే పిల్లలకు కూడా కొంచెం బాగా యాక్టివ్గా ఉంటారు, తింటారు. కొంచెం వెరైటీగా చేస్తే వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఎప్పుడు వెరైటీసే కాకుండా ఇలా పప్పు అవన్నీ కూడా పెట్టాలి. మనం అన్ని ఫ్రైడ్ రైసులు, ఆ రైసులు, ఈ రైసులు పెట్టకుండా ఇట్లా హెల్తీగా పప్పు అవన్నీ ప్రోటీన్ ఫుడ్ పెడితే పిల్లలకు కూడా మంచిది. సో ఇవాళ నా డే ఇలా అయింది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.